నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులుల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులో భాగంగా మార్కాపురం రేంజర్ అధికారి పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలోని గొట్టిపడియ, అక్కచెరువు తండా, కలనూతల అటవీ ప్రాంతాల్లో పులుల గణనలో అధికారులు నిమగ్నమయ్యారు. పాదముద్రలు, మలం వంటివి పరిగణలోకి తీసుకుని పులుల లెక్కింపును నిర్వహిస్తున్నట్లు పిచ్చిరెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతమైన గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతంలో ప్రతి ఏటా ఈ డిసెంబర్ నెలలో జంతువులు ఏమేరుకున్నాయి అనే దాని మీద గణన అనేది కొనసాగడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మార్కాపురానికి సంబంధించి మార్కాపురం రేంజర్ ఈ రోజు నుండి 8వ తేదీ వరకు ఈ గణన అనేది కొనసాగనుంది. దీంట్లో భాగంగానే మార్కాపురం రేంజర్ పిచ్చిరెడ్డి, అలాగే అడిషనల్ రేంజర్ వచ్చి నాగరాజు, ఈ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయటం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి నల్లమల్ల అడవులకు సంబంధించి కుంటలు, అలాంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పెట్టడం, అలాగే జంతువులకు సంబంధించిన పాదముద్రలు, అంటే పులులకు సంబంధించి ముఖ్యంగా పులి కానీ చిరత పులికి కానీ సంబంధించి పాదముద్రలు, ఇలాంటి వాటి మలమూత్రాలను బట్టే జంతువులు, ఏ జంతువులు ఎంత ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనే దాని మీద గణన చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.